ఆ రాస్కల్ని అరెస్ట్ చేసి లోపలేయించాలి సార్. వాడి టోపీ తీయించేయాలని నేను నిర్ణయానికి వచ్చాను. వాడి టోపీనో తలను తీయడం నాకు పెద్ద విషయం కాదు, నిమిషాల్లో చేయగలను. వాడి శవం కూడా ఇంట్లో వాళ్ళకి దొరకకుండా చేయగలను. కూల్ డౌన్ మిస్టర్ ముకుందరావు. మీరు చెప్పిందంతా పూర్తిగా నమ్మడానికి మాకు సాక్ష్యాలు కావాలి మిస్టర్ ముకుందరావు. నమ్మించడానికే కదా విచారణ ఇక్కడ స్టార్ట్ చేయమన్నాను. ఏళ్ల తరబడి పాడుబడిన ఈ ఇంటి అండర్ గ్రౌండ్ లోనే వాడు నన్ను ఏంటి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎక్కడికి వచ్చారు? నీ పేరేంటి? పి కృష్ణమూర్తి, పీకే మూర్తి అని కూడా పిలవచ్చు, ఎక్స్ మిలిటరీ. మీరు ఈ ఇంట్లోనే ఉంటున్నారా? అవును సార్, కాకపోతే అప్పుడప్పుడు బెజవాడలో ఉన్న మా సొంత ఇంటికి వెళ్ళొస్తుంటాను. మా అన్న కొడుకు ఈ మధ్య ఇల్లు కొన్నాడు. వాడు సింగపూర్ లో ఉన్నాడు. ఈ ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటున్నాను. నిన్ను నేను ఇక్కడ చూడలేదే. అసలు మీరు ఇక్కడికి రాలేదు కదా. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ ఇంటి అండర్ గ్రౌండ్ లో నన్ను బంధించింది. ఈ సారేంటి పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నాడు. నన్ను పిచ్చివాడు అంటావా? ఈ ఇంటికి అండర్ గ్రౌండ్ ఖచ్చితంగా ఉంది, నేను చూపిస్తాను. అబద్ధం చెప్పి పోలీసుల్ని మోసం చేస్తావా? పగరా. ఇదే సార్ నేను చెప్పే అండర్ గ్రౌండ్ కి దారి. ఓరి దేవుడే, ఈయనే మాట్లాడుతున్నాడు. ఇది మీ కొబ్బరికాయలు వేసుకునే గొడవన్. దీంట్లో కొంత భాగం డౌన్ లో ఉంది. నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. ఇది అండర్ గ్రౌండ్ కాదు కదా ముకుందరావు, ఓపెన్ గా ఉన్న హాల్ కదా. లేదు కమిషనర్, ఇక్కడ స్తంభం, ఓ గది, బలంగా ఉన్న ఒక తలుపు ఉండేవి. ఇదిగో ఇదిగో ఇక్కడే నేను నెలల తరబడి ఉన్నాను. ఇది అండర్ గ్రౌండ్ రూమ్ అని వాడే నాతో చెప్పాడు. ఇక్కడ గబ్బిలాలు, ఎలుకలు, పందికొక్కులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవి. నిజం సార్, ఇది నిజం. మీరు నన్ను నమ్మాలి, మీరు నన్ను నమ్మాలి. పిచ్చి మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా ఉంది. ఏరా, నువ్వు నన్ను నమ్మట్లేదా అంటున్నాను. నమ్మాలనే నాకు ఉంది సార్, కానీ వాణ్ణి, ఆ దొంగ రాస్కల్ సత్యాన్ని క్వశ్చన్ చేస్తే అన్ని నిజాలు బయటపడతాయి. ఏం చెప్పమంటారు సార్? ముకుందరావు గారు నా మీద చేసిన ఆరోపణలన్నీ అక్షరాల అబద్ధాలని, వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కల్పించిన కట్టుకథలని కేసు ఎంక్వైరీ చేసిన మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. రే రాస్కల్, ఏం కూసావు? కథలు చెప్తున్నావా? మిస్టర్ ముకుందరావు, మీరు కూర్చోండి. సార్, మీ మీదున్న గౌరవంతో ఒక్క మాట చెప్తున్నాను. వీడో దొంగ, వీడి తండ్రి ఓ పెద్ద దొంగ. అలాంటి వాడి మాటలు నమ్మకండి. ఎవరి మాటైనా ఊరికే ఎలా నమ్ముతాం ముకుందరావు? మనకు సాక్ష్యాలు కదా ప్రధానం. ఇలా అడిగితే ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. వీడిని నాకు వదిలేండి, ఒక్క క్షణంలో నిజం కట్టిస్తాను. ఈయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం మంచిది. ఈయన గారి పిచ్చి ఇంకా కుదిరినట్లేదు. మెల్లిగా మాట్లాడు. మ్యాథ్యూస్ మీరే కదా ఇప్పుడు సౌత్ ఏసీపీ? అవును సార్, నిన్ననే అనిరుద్ధ్ గారి దగ్గర నుంచి ఛార్జ్ తీసుకున్నాను. ఆ వెంటనే ముకుందరావు గారు రిపోర్ట్ చేసిన ఇంకో ముద్దాయి బాలు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. సార్, అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఏదో దెయ్యాల కథ విని చిన్నపిల్లలు భయపడ్డట్టు గుడ్లు తేలేశాడు సార్. ముకుందరావు గారు నాకు తెలిసి ఏదో పీడగలకు అన్నట్టున్నాడు సార్. మనిషి శరీరంలో 72,000 నాడీ వ్యూహాలు ఉంటాయి కదా సార్, అందులో ఏ ఒక్క నాడి చెడిపోయినా చాలు సార్, మొత్తం కంట్రోల్ తప్పుతుంది. పాడుకో, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీకు ఈ కుట్రలో భాగం ఉందని నాకు డౌట్. ఏ ఎంక్వైరీ నాకు అక్కర్లేదు, వీడి సంగతి నేనే తెలుసుకుంటాను. సార్, ఎన్నో ఏళ్లుగా ఈయనకు మా నాన్న మీద, మా కుటుంబం మీద ఉన్న పగింక తీరలేదు. అందుకే నన్ను సందేహిస్తున్నాడు. ఇది అతని మానసిక రోగం. సార్, నేను ఒక సాక్షిని ప్రవేశపెట్టడానికి మీరు అనుమతించాలి. ఎవరతను? పిలిపించు. ఏంటి నీ పేరు? నా పేరు చంద్రన్ సార్, మంగళాపురంలో ఆటో డ్రైవర్ని. ఏంటి నువ్వు చెప్పదలుచుకుంది? సార్, 2 నెలలకు ముందు మంగళాపురం రైల్వే స్టేషన్లో ఈయన నా ఆటో ఎక్కారు. సారీ సార్. జుట్టు గడ్డం పెరిగిన ఈయన చూసినప్పుడు ఆ రోజే నాకు అనుమానం కలిగింది. నిన్న పేపర్లో ముకుందరావు గారు తిరిగి వచ్చారన్న న్యూస్, ఆ రోజు నేను చూసిన ఈయన ఫోటోని చూసినప్పుడు పక్కింట్లో ఉన్న సత్యం గారిని కలిసి వివరాలు చెప్పాను. ముకుందరావు తీసుకెళ్ళిపోండి.